ఆంజనేయ స్వామి ఆకలి ఎలా ఉంటుందో తెలుసా? ఒకరోజు సీతమ్మ ప్రేమతో అరిటాకు వేసి స్వామి హనుమకు వడ్డించడం ప్రారంభిస్తుంది. హనుమకి ఎంత భోజనం పెట్టినా ఒక్క క్షణంలోనే తినేస్తూనే ఉంటాడు. కొద్దిసేపట్లోనే వేల మందికి వండిన అన్నం, వంటకాలు అన్నీ పూర్తిగా ఖాళీ అయినా కూడా స్వామి ఆకలి మాత్రం చల్లారదు. ఇంకా కావాలని అమాయకంగా అడుగుతాడు. ఇది చూసి సీతమ్మ అయోమయంలో పడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ శ్రీరాముడి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తుంది. శ్రీరాముడు చిరునవ్వు నవ్వి, సీత, హనుమ ఎవరో తెలుసా? అతను సాధారణ వానరుడు కాదు, స్వయంగా ఆ పరమశివుడి మహావతారం. నా చేతుల్లో చేయగలిగింది ఏమీ లేదు. అతని ఆకలిని ఎలా తృప్తిపరుస్తావో అది నీకే వదిలేస్తున్నా అని అంటారు. అది విన్న సీతమ్మ తిరిగి హనుమ దగ్గరకు వెళ్లి స్వామి వెనకాల నిలబడి నమస్కరిస్తూ తన మనసులో ప్రార్థిస్తుంది. ఓ పరమేశ్వర, మీ నిజస్వరూపం నాకు తెలిసిపోయింది. దయచేసి మీ ఆకలికి స్వస్తి పలకండి, లేదంటే మేము అవమానం పాలవ్వాల్సి వస్తుంది స్వామి అని పంచాక్షరీ మంత్రాన్ని భక్తితో జపిస్తుంది. ఆ వెంటనే హనుమంతుడు తృప్తి చెందుతాడు. సీతమ్మ హనుమ వైపు తిరిగి, ఏం నాయనా, ఇంకాస్త వడ్డించనా అని అడుగుతుంది. అప్పుడు హనుమ, చాలు తల్లి, నా కడుపు నిండిపోయింది, ఇక నేను ఏమీ తినలేను, భోజనానికి ధన్యవాదాలు అని నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. జై హనుమాన్ అని కామెంట్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.